తాళపుస్పల్ నుంచి రిటర్న్ అయ్యి మళ్ళీ మధ్యలో ఒక చోటున కొంచెం స్నాక్స్ తిని వేరే ఇంకో టెంపుల్కి వచ్చాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇది మహబూబాద్ పక్కన కొరివి వీరభద్రస్వామి టెంపుల్. సో మా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాతనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ఫస్ట్ టెంపుల్ పేరు చెప్పగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా అని అనేది. నేనైతే మా మమ్మీతోనైనా డాడీతోనైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దర్వాజా దగ్గర మొక్కేసుకొని లోపలికి వెళ్ళాలి. అండ్ మేము 12 తర్వాత వెళ్ళిన డే మొత్తం ఉంటుందంట టెంపుల్, ఫెస్టివల్ రోజు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే అంటే దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళిపోయి రథం అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం దర్శనం చేసుకున్నాక కూర్చుంటాము. ఇక్కడ మొత్తం ఈ ప్లేస్ మొత్తం చాలా విశాలంగా ఉంటుంది. ఇది మొత్తం బ్యాక్ సైడ్ అనమాట. ఇక ఫ్రంట్ సైడ్ కూడా నేను చూపిస్తాను. సో ఇవన్నీ మొత్తం అంటే ఇక్కడ ఏంటంటే ప్లేస్ చాలా ఉంటుంది అనమాట. ఖాళీగా ఇట్లా విశాలంగా దర్శనం చేసుకొని ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, కొంచెం స్నాక్స్ ఏమన్నా ఉంటే తినవచ్చు కూర్చొని. సో ఇది టెంపుల్. ముందు మనం వెళ్తున్నాము ఇక్కడ గజస్తంభం దగ్గరికి. సో ఇక్కడ సీక్ల డోర్ల నుంచి నడిచి వెళ్ళాలి. కానీ నేను ముందే వెళ్తున్నా కొబ్బరికాయలు తీసుకొని. కొంచెం లేట్ అయినాకు మా వాళ్ళు ముందే వెళ్తున్నారు. సో ఇక్కడ గజస్తంభం దగ్గర కంపల్సరీ ఫస్ట్ గజస్తంభాన్ని మొక్కేసుకోవాలి కాబట్టి ఇక్కడ మొక్కుకొని మనం కొబ్బరికాయలు కొట్టుకొని మళ్ళీ ఇటు లోపలికి వెళ్ళాలన్నమాట. సీక్ల డోర్ అని చెప్పిన అటువైపు. కానీ మేము రౌండ్స్ వేద్దామని ఇటు రౌండ్ వేస్తున్నాము. సో ఇక్కడ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఆవుని కడతారు కదా కోడని అని. సో అది ఇక్కడ కట్టేశారనమాట. యాక్చువల్లీ పెద్ద దర్వాజా ఇది, కానీ ఇది కొంచెం రిపేర్లో ఉందనేసి సో అటు సైడ్ పెట్టారు. తూర్పు సైడ్ ఇటు సైడ్ నడవకూడదు అనేసి. దర్శనం చేసుకున్నాక ఇటు వెళ్తారు. ఇక్కడ దీపం ఏంటంటే మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు దీపం బోనము అట్లా చేస్తుంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే చూడండి అందరు ఎలా ఉన్నారో. దర్శనం చేసుకున్నాక కొద్దిసేపు టెంపుల్లో కూర్చుంటే మనకి ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకో దీపం పట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్తున్నారు అని చెప్పాను కదా. ఇట్లా సీక్ల డోర్ల నుంచి ఇట్లా రౌండ్స్ తిరిగేసి వెళ్ళాలనేసి. సో మేము కూడా అంతే సేమ్ అలాగే తిరిగి వెళ్తాం. ఇంకా మేము స్టార్ట్ చేయలేదు. సో దర్శనం గజస్తంభం దగ్గర మొక్కేసుకొని కొబ్బరికాయలు కొట్టి ఇంకా రిటర్న్ వచ్చేసి మేము స్టార్ట్ అవుదామని ఇక్కడ మాకే వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు నా కోసమే. కొరివి వీరభద్రస్వామి చూడండి. దర్శనం అయితే చాలా మంచిగా అయింది. మీకు ఎవరికైనా తెలియకుంటే వెళ్ళండి. కొరివి మహబూబాద్ అని ఉంటుంది.